ఎవ్రీవన్. కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనం నుంచి 20వ వచనం వరకు చదువుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనం నుంచి 20వ వచనం వరకు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియు సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయెను. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకొనవలెననియు తండ్రి అభీష్టమాయెను. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన మనకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఒక సాయంత్రకాల సమయంలో మీ సన్నిధికి చేరడానికి మాకు దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభు నాయన యొక్క సంఘాన్ని బట్టి, సహవాసాన్ని బట్టి, పరిచర్యను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం. ఈ అవకాశాలన్నింటిని బట్టి మీకు వందనాలు. గడిచిన కాలంలో అనేక సార్లు మేము బలహీన పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు ప్రభువా వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించారు, ఆదరించారు ప్రభువా, ఆత్మీయంగా బలపరిచారు. అందుని బట్టి ప్రభువా నాయన మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభువా నాయన వాక్యాన్ని ధ్యానించిన ఉంటుండగా ప్రభువా నాయన మీరే మాట్లాడమని విని గ్రహించి లోపడ్డానికి విశ్వాసం దయచేయమని ప్రాధేయపడతా ఉన్నాం తండ్రి. మా హృదయాలన్నీ సిద్ధపరచుకోవడానికి కృప చూపించమని ప్రభువా నాయన లోబడే మనసు దయచేయమని ప్రాధేయపడతా ఉన్నాం. మీరేమై ఉంటున్నారో దాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. మీ గొప్పతనాన్ని బట్టి, ఔన్నత్యాన్ని బట్టి, మీ ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి, కనికరాన్ని బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభువా నాయన ప్రతి ఆటంకాన్ని, అంధకార శక్తిని లయపరచమని ప్రభువా మీరే మాట్లాడమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ఒకసారి ఒక తండ్రి స్నేహితులతో మాట్లాడుతూ, మా ఇంట్లో మా పిల్లలు నా మాట ఎప్పుడు వినకపోయినా ఫాదర్స్ డే రోజు మటుకు నా మాట వింటారు అని చెప్పాడంట. అవునా, ఫాదర్స్ డే రోజు ఏం చెప్పినా వింటారా అంటే, లేదు, ఫాదర్స్ డే రోజు నాకు ఇలాగా ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం అంటే నాకు పెద్దగా ఇష్టం లేదు. మీరు దానికోసం ఏమి డబ్బులు ఖర్చు పెట్టకండి, నా కోసం ఏమి బహుమతులు ఏమి గిఫ్ట్స్ ఏమి కొనకండి అని చెప్పాను. అది మటుకు బాగా విన్నారు, ఏమి గిఫ్ట్లు అవి ఏమీ తేలేదని చెప్పాడంట. అంటే అంటే పిల్లలు తండ్రి మాట వినే పరిస్థితుల్లో లేరని సరదాగా అన్న మాట అన్నమాట అది. అంటే కుటుంబంలో. కానీ మనం ఇందులో అంటే జోక్ లాగా ఉన్నా సరే, మనం నిజం కూడా ఇదే జరుగుతుంది లోకంలో. చాలాసార్లు పిల్లలు తల్లిదండ్రులు మాట వినరు. లోబడి మా పిల్లలు ఉండడం ఈ రోజుల్లో అయితే చాలా కష్టం. అస్సలు మాట వినరు, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారు. అలాగే ఆ దేవుని మాట కూడా క్రైస్తవులంగా మనం వినే పరిస్థితుల్లో ఈ రోజుల్లో చాలా తక్కువ మంది మనకు కనిపిస్తారు. దేవుని మాటకు లోబడేవాళ్ళు, దేవుని అధికారానికి లోబడేవాళ్ళు, దేవుని ప్రభుత్వం కింద బ్రతికే కుటుంబాలు, పరిచర్యలు, సంఘాలు చాలా తక్కువగా మనకు కనిపిస్తాయి. చాలా చాలా తక్కువ ఉంటారు. సో
ఈ సాయంత్ర సమయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని యొక్క అధికారం మన జీవితాల్లో, లేకపోతే దేవుని యొక్క ప్రభుత్వం ఎంత అంటే తండ్రి యేసు ప్రభు వారికి ఆ, ఎటువంటి అధికారం ఇచ్చాడు అన్నది మనం సాయంత్రకాల సమయంలో అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆ రోజుల్లో, మొదటి శతాబ్దంలో మనకు తెలుసు, చాలా తప్పుడు బోధల్ని సంఘాలలోకి తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. మనం గడిచిన వారాల్లో కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ఈ సంఘం ఎపఫ్రా ద్వారా ప్రారంభించబడింది. ఎఫ్సి సంఘంలో పౌలు భక్తుడు యొక్క 3 సంవత్సరాలు కన్నా ఇంకా ఎక్కువ సమయం అక్కడ గడిపి ఆ ఆ యొక్క ఆ యొక్క దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు అనేక మంది వాక్యాన్ని విని నేర్చుకొని దేవుని పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడి వాళ్ళ వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళి సంఘాలు ప్రారంభించారు. ఆ కాబట్టి అలాగా ప్రారంభించబడిన సంఘం కొలసి సంఘం. పౌలు భక్తుడు వెళ్ళి చూడలేదు అక్కడ ఉన్న విశ్వాసుల్ని వాళ్ళని, కానీ ఎపఫ్రా యొక్క రిపోర్ట్ను బట్టి, ఎపఫ్రా యొక్క సాక్ష్యాన్ని బట్టి ఈ ఉత్తరం వాళ్ళు ఆ సంఘానికి పంపించారు. అయితే మనం ఆ సంఘాల్లో ఉన్న పరిస్థితిని అపఫ్రా పౌలు భక్తునికి వివరించి ఉండొచ్చు. ఎందుకంటే అప్పటికే అపఫ్రా ఆ, ఆ చెప్పినటువంటి బోధలు అన్ని విని అంగీకరించి అనేక మంది దేవుణ్ణి నమ్ముకున్నారు, రక్షణ పొందారు. అయినా సరే మళ్ళీ తప్పుడు బోధల వైపు ఆకర్షింపబడతా ఉన్నారు. మనం తప్పుడు బోధల గురించి ఇంతకు ముందు కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు యేసు ప్రభు వారిని పక్కన పెట్టడానికి తీసుకొచ్చే వేరొక రకమైనటువంటి బోధలు తీసుకొస్తారు. ఎలాగంటే అంటే తెలియకుండానే క్రైస్తవ పద్ధతుల్లాగే, క్రైస్తవ బోధలాగే అనిపించే అవకాశం ఉంటుంది తప్పుడు బోధల్లో. కానీ యేసు ప్రభు వారికి బోధ బైబిల్కి కొద్ది దూరంగా ఉంటుంది తప్పుడు బోధ. అది మనం తెలుసుకోవాలి. ఆ రోజుల్లో యూదులు అనేకమైన ఆచారాలు పాటించేవాళ్ళు. ఆ ఆచారాలన్నీ క్రైస్తవ్యంలోకి తీసుకురావడానికి ప్రయత్నించేవాళ్ళు. అవి కాకుండా ఇక్కడ వాక్య భాగంలో మనం ఈ రోజున్న మనం చదువుకున్న వాక్య భాగంలో చూస్తే ఆ రోజుల్లో ఉన్నటువంటి ఇంకొక హెరసి లేకపోతే తప్పుడు బోధ ఏంటంటే, యేసు ప్రభు వారు దేవుడు, దేవుడు కాదు, దేవుని కుమారుడు, మనిషి, ఆ ఆయన దేవునితో సమానం కాదన్నది, అందరికన్నా తండ్రి గొప్పవాడు, ఆ తర్వాతే యేసు ప్రభువారు అని, ఆ తర్వాతే పరిశుద్ధాత్మ దేవుడు అని, అలాగా ఒక హైరార్కీ లాగా, అంటే తండ్రి తర్వాత యేసు ప్రభువారు అలాగా తీసుకొచ్చే అలాంటి బోధలు తీసుకొచ్చారు. అందుకనే యేసు ప్రభువారి గురించి, ఆయన యొక్క దైవత్వం గురించి, దేవునితో సమానుడని ఈ ఈ వాక్య భాగాలన్నీ మనకి చెప్తున్నాయి. మనం యోహాను సువార్త ధ్యానం చేసినప్పుడు కూడా మనం చాలా నేర్చుకున్నాం. అదే ఇక్కడ కూడా మనం చదివితే చూడండి, 15వ వచనం నుంచి, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆ చూడండి, దేవుణ్ణి ఎవరు చూడలేరని యోహాను సువార్తలో ఉంది. ఎందుకంటే దేవుడు ఆత్మస్వరూపి, ఆయన చూసే అవకాశం లేదు మనిషికి. కానీ యేసు ప్రభు వారి ద్వారా దేవుణ్ణి అర్థం చేసుకుని, దేవుణ్ణి అంటే చూడడం అంటే బయట స్వరూపం లాగా చూడడం కాదు, కానీ దేవుని లక్షణాలను అర్థం చేసుకోవాలి. అది నిజంగా దేవుణ్ణి చూడడం అంటే కదా. సో కాబట్టి ఆ అదృశ్య దేవుని స్వరూపి ఎవరంటే యేసు ప్రభువారు. యేసు ప్రభువారు దేవుణ్ణి లోకానికి పరిచయం చేశాడు. దేవుడు ఇలా ఉంటాడు, ఇలా ఆలోచిస్తాడు, ఇలా నడుచుకుంటాడు, దేవుని పద్ధతులు ఇవి అని మనకు అర్థం అయ్యేటట్లు దేవుని యొక్క దైవత్వం, ఆయన లక్షణాలన్నీ కూడా యేసు ప్రభు వారిని చూస్తే మనకు అర్థమైపోతాయి. ఆయన జీవన విధానం, ఆయన మాటలు, ఆ ఆయన క్షమాగుణం, ఆయన ప్రేమ, ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు, ఆ ఇవన్నీ చూస్తున్నప్పుడు దేవుని యొక్క లక్షణాలన్నీ యేసు ప్రభు వారిలో మనం గమనించగలం.
ఇదే వాళ్ళకి చెప్తున్నాడు. ఆల్రెడీ వాళ్ళు చేస్తున్న తప్పుడు బోధలు చాలా వీక్, బలహీనమైనటువంటి ఆ, ఒక 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 థియాలజీ చెప్తున్నారు, ఒక వేదాంతం చెప్తున్నారు. ఒక బలహీనమైనటువంటి వేదాంతాన్ని వాళ్ళ మధ్యకి తీసుకొచ్చి వాళ్ళని యేసు ప్రభు వారికి దూరం చేయడానికి సైతాను చేత వాడబడుతున్న వాళ్ళు తప్పుడు బోధకులు. కాబట్టి ఈ వచనాలన్నీ దానికి సమాధానంగా మనం అనుకోవచ్చు. ఈ రోజుల్లో కూడా మనం చూస్తే పాత రోజుల్లో ఏరియస్ అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన కూడా ఇటువంటి బోధ చేసేవాడు. ఇప్పుడు ఈ మోడర్న్, ఈ ఆధునిక యుగంలో యెహోవా సాక్షులని మనకి చాలా మంది కనిపిస్తారు. ఈ రోజుల్లో మనం చూస్తే జెహోవా విట్నెసెస్ అని తిరుగుతూ ఉంటారు. వాళ్ళు కూడా అది యేసు ప్రభు వారిని దేవుడిగా అంగీకరించరు. ఆ కా ఆ ఏరియస్ అనే ఆయన ద్వారా ప్రారంభమైనటువంటి బోధ ఇది పాత రోజుల్లో. సో అలాగా అటువంటి బోధ మొదటి శతాబ్దంలోనే మనం గమనించవచ్చు. ఈ యెహోవా సాక్షుల బోధ అప్పట్లోనే మొదటి శతాబ్దంలోనే మనకు కనిపిస్తుంది. అంటే యేసు ప్రభు వారి యొక్క దైవత్వం మీద ప్రశ్న, ఆయన దైవత్వం మీద అనుమానం క్రియేట్ చేసి యేసు ప్రభు వారిని దేవుడిగా కాదు అని ఆ విధంగా క్రైస్తవ్యాన్ని, లేకపోతే దేవుణ్ణి చేరుకునే విధానాన్ని, మార్గాన్ని మూసేసే ప్రయత్నం ఇది. కాబట్టి ఇది చాలా భయంకరమైన బోధ యెహోవా సాక్షులు తీసుకొచ్చేది, లేకపోతే ఈ మొదటి శతాబ్దంలో ఉన్న బోధ అంటే యేసు ప్రభు వారి దైవత్వాన్ని ప్రశ్నించడం. ఇది ఇది చాలా ఇది మనం ముఖ్యంగా బాగా అర్థం చేసుకోవాలి. మనకి ఎప్పుడు డౌట్ రాకూడదు యేసు ప్రభు వారి దేవుడేనా కాదా అని. అందుకనే ఈ వాక్యాలు చాలా ప్రాముఖ్యం. మనం ఇంకా ఒకవేళ మనకు స్ట్రాంగ్ గా యేసు ప్రభు వారి దేవుడు అని తెలిసినా మనం ఇంకా బలపడడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో మనకి సాయం చేస్తాడు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అంటే ఈ సృష్టి అంతటికి అతీతంగా ఆయన సృష్టి కన్నా ముందే ఉన్నాడు. సృష్టి కన్నా ముందు ఎవరు ఉండగలరు? సృష్టికర్త మాత్రమే ఉండగలరు. సృష్టి కన్నా ముందు ఎవరు ఉండగలరు? సృష్టికర్త మాత్రమే ఉండగలరు. అంటే యేసు ప్రభు వారు తండ్రి వేరుగా లేరు, ఇద్దరు ఒకటిగానే ఉన్నారు. వాళ్ళు వేరు వేరుగా మనకి ఒక వ్యక్తులుగా మనకు కనిపించినప్పటికీ, మనకు అర్థమవుతున్నప్పటికీ వాళ్ళు వేరుగా లేరు. యేసు ప్రభు వారు తండ్రి ఒకే విధంగా ఉన్నారు. మీకు చూడండి, యోహాను సువార్తలో ఒక మాట ఉంది. యోహాను సువార్త 10వ అధ్యాయం ఆ 30 నుంచి 33 వరకు చదువుతారా? యోహాను సువార్త 10వ అధ్యాయం 30 నుంచి 33 వరకు. నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పెను. యూదులు ఆయనను కొట్టవలెనని మరలా రాళ్ళు చేత పట్టుకొనగా, యేసు, తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని. వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగెను. అందుకు యూదులు, నీవు మనుష్యుడవై ఉండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. ఆ చూడండి, ఇక్కడ ఎంత క్లియర్ గా వాళ్ళు దేవదూషణ అన్నది ఆయన ఆయన మీద తప్పు మోపడానికి ప్రయత్నించిందే, ఆయన రాళ్ళతో కొట్టడానికి లేకపోతే ఆయన చంపడానికి కారణం. వాళ్ళు చెప్తుంది ఏంటంటే మనుషుడై ఉండి దేవుడు అని చెప్పుకుంటున్నామని. యేసు ప్రభు వారు చెప్పినట్టే నేనును తండ్రిను ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. చూడండి, యేసు ప్రభు వారు క్లియర్ గా బోధ చేశారు, తండ్రి నేను ఏకంగా ఉన్నా అంటే యేసు ప్రభు వారు దేవుడని మనకి ఎప్పుడు కూడా మనకి అనుమానం అనేది రాకూడదు. దేవుడు కాదని దేవుడు కాదని అనుమానం రాకూడదు. యేసు ప్రభు వారు ఈ లోకానికి కుమారునిగా మానవ స్వరూపంలో మన మధ్య నివసించినప్పటికీ, మన పాపాన్ని ఆయన భరించడానికి ఈ లోకానికి వచ్చినప్పటికీ ఆయన దేవుడు. ఆయన ఆయన
ప- సంపూర్ణంగా దేవుడు, సంపూర్ణంగా మానవుడిగా ఈ లోకంలో ఉన్నాడు. అయితే ఈ లోకంలో ఉంటున్నప్పుడు, లేకపోతే ఆయన శిక్ష అనుభవిస్తున్నప్పుడు, మానవునిగా బ్రతుకుతున్నప్పుడు ఆయన దైవత్వాన్ని వాడలేదు. ఆయన మానవునిగానే బ్రతికారు, మానవునిగానే జీవించారు. కానీ ఆయన దేవుడు, ఏకకాలంలో దేవుడై ఉన్నాడు. ఇదే బైబిల్ బోధ చేస్తుంది. ఆ బైబిల్ అంతా మనం క్షుణ్ణంగా చదివి, లేకపోతే నూతన నిబంధన కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఈ సారాంశం మనకు బయటకు వస్తుంది. ఇది ఒకే దగ్గర అన్ని మాటలు మనకి దొరకకపోవచ్చు, కానీ బైబిల్ గ్రంథం ఇప్పుడు చూడండి, యోహాను సువార్తలో చదివినప్పుడు క్లియర్ గా ఉంది. చాలా మంది ఆ ఆ, మా- ఎవరు ఆ, ముస్లిమ్స్, మహమ్మదీయులు, ఆ వాళ్ళు కూడా యేసు ప్రభు వారిని దేవుడిగా నమ్మరు, ఒక ప్రవక్తలాగా అనుకుంటారు. ఎవరైతే యేసు ప్రభు వారిని దేవుడిగా నమ్మట్లేదో, ఎవరైతే యేసు ప్రభు వారిని, యేసు ప్రభు వారి యొక్క దైవత్వాన్ని ప్రశ్నిస్తున్నారో, వాళ్ళు దేవుని మార్గం అర్థం చేసుకొని దేవుని చెంతకి చేరే అవకాశమే లేదు. ఇది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇది చూడండి, అసలు దేవుని చెంతకు చేరకుండా ఉండడానికి ఈ తప్పుడు బోధలు ఎంత డేంజరస్ అంటే మనకు తెలియకపోవచ్చు. చాలా మంది చాలా మంది యెహోవా సాక్షులు ఈ రోజుల్లో చూస్తే అనేక మందిని మారుస్తున్నారు. అనేక మంది వాళ్ళ బోధలకి అట్రాక్ట్ అయిపోయి మారిపోతున్న వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. అనేక మంది తిరుగుతూ బయట క్రైస్తవుల్ని మోసం చేస్తున్న వాళ్ళు అనేక మంది తిరుగుతున్నారు. సంచులు వేసుకొని చాలా మంది మనం క్రైస్తవులే అనుకోవచ్చు, క్రిస్టియన్స్ అని మనం ఇంట్లోకి రానివ్వచ్చు, కానీ మనం మోసపోయే అవకాశం ఉంది. అందుకనే మీరు యేసు ప్రభు వారిని, పరిశుద్ధాత్మ దేవుడిని, తండ్రిని నమ్ముతున్నారా లేదా అని అడిగి ఇంట్లోకి రానివ్వాలని బైబిల్లో ఉంది. సో మనం, అంతేగాని ఎవరిని పడితే వాళ్ళు క్రైస్తవులే అనుకొని ఇంట్లోకి రానిచ్చి చేస్తే మనల్ని మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ మాటలు మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు కొన్ని ప్రశ్నలు వేసి మనల్ని మోసం చేసి, చూడండి ఇక్కడ ఎలాగుంది, ఈ వాక్యంలో ఎలాగుంది, ఎలాగైతే యేసు ప్రభు వారి దేవుడు ఎలాగవుతాడు అని మనల్ని మోసం చేయొచ్చు. మనం ఈ వాక్యాలన్నీ చూపించాలి, వాళ్ళకి చూపించి ఇదిగో ఇక్కడ ఉంది, ఇదిగో ఇక్కడ ఉంది అని. ఒకవేళ మనం కానీ ధైర్యంగా వాళ్ళతో మాట్లాడగలిగితే, దేవుడు మనకు అవకాశం ఇస్తే మాట్లాడొచ్చు. మనమే బలహీన పరిస్థితుల్లో ఉంటే మోసపోయే అవకాశం ఉంది. అందుకే దేవుడు ఈ సమయాల్ని మనకిస్తున్నాడు. చూడండి, ఆది సంభూతుడు యేసు ప్రభు వారు ఆది సంభూతుడై ఉన్నాడు. ఇవన్నీ ఈ మాటలన్నీ మనకి అర్థం అవ్వాలి. ఏలయనగా చూడండి, ఆకాశమందున్నవియు 16వ వచనం, భూమి అందున్నవియు, దృశ్యమైనవియు అదృశ్యమైనవియు, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయన యందు సృజింపబడిను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఈ క్రియేషన్ ఏదైతే ఉందో, ఈవెన్ ఫిజికల్ క్రియేషన్ అవ్వచ్చు, స్పిరిచువల్ క్రియేషన్ అవ్వచ్చు, అంటే భౌతికంగా మనకు కనబడే సృష్టి అవ్వచ్చు, మనకు కనబడని ఆత్మ సంబంధమైనటువంటి సృష్టి అవ్వచ్చు. స్పిరిచువల్ గా స్పిరిట్స్ కూడా దేవుడు సృష్టించాడు. సో కాబట్టి ఆ అన్ని కూడా ఆయన ద్వారా, ఆయనను బట్టే క్రియేషన్ జరిగింది. మీరు చూడండి, యోహాను సువార్తలో కూడా మనం ఆ నేర్చుకున్నాం ఇంతకు ముందు. యోహాను సువార్త మొదటి అధ్యాయంలో 3 వచనాలు చదువుతారా? యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి 3 వచనాలు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. చూడండి, ఆయన కలిగి ఉన్నదేది అంటే ఈ క్రియేషన్,
అంతా కూడా ఆయన లేకుండా కలగలేదు. అంటే ఆయన ద్వారా కలిగింది. ఆయన ద్వారా అంటే ఆయన ఇంకెవరవుతారు? క్రియేట్ చేసేది ఎవరు? దేవుడు తప్ప కదా. ఈజీగా మనకు అర్థం చేసుకోవచ్చు. యేసు ప్రభు వారు దేవుడు అన్నది మనకు అసలు అనుమానమే అవసరం లేదు. సో ఇది మనం అర్థం చేసుకొని ఇంకా ముందుకెళ్దాం. ఇవన్నీ కూడా దృశ్యం. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ప్రతి దానికి ఆధారభూతుడు ఆయనే. ఆ తర్వాత సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఇంకా ముందుకెళ్తే మనం ఈ ఆ- ఆ- ఆయనే సమస్తానికి ఆధారభూతుడని ఈ 15, 16, 17 వచనాలు చూస్తే అంత ఫిజికల్ క్రియేషన్ ఎవ్రీథింగ్ ప్రతిది కూడా ఆ, ఆయన ద్వారా కలిగింది, ఆయనే చేశాడు అన్నది మనం అర్థం చేసుకోవాలి. అంటే వేరు చేయలేం. మనం ఇంతకు ముందు కూడా చాలా సార్లు మనం ఆ యొక్క త్రియేక దేవుడు అని త్రిత్వం గురించి మాట్లాడుకున్నాం. అయితే యేసు ప్రభు వారు ఆ, అలాగే తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడు వేరుగా లేరు, విడదీయలేం, విడదీసి మాట్లాడలేం. అందును బట్టి వాళ్ళు ఏకంగా ఉన్నారు, ఒకటిగా ఉన్నారు. వాళ్ళ పనులు వేరుగా కనిపించవచ్చు. అంటే ఈ తండ్రి పని ప్రణాళిక సిద్ధం చేసినప్పుడు యేసు ప్రభు వారి ఈ లోకానికి వచ్చి ఆ ప్రణాళికను నెరవేర్చారు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు వారి యొక్క ఆ పరిచర్యను కొనసాగించే ఆ పనిలో పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు. మనల్ని దేవుని వైపు ఆకర్షించే పనిలో పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు. మన హృదయంలో నివసిస్తూ మనల్ని నడిపించే పనిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆ పనులను బట్టి ముగ్గురుగా కనిపించే అవకాశం ఉంది మనకి. కానీ ముగ్గురు వేరు వేరుగా లేరు, ఒకటిగానే ఉన్నారు. కాబట్టి యేసు ప్రభు వారు యొక్క దైవత్వాన్ని ప్రశ్నించే అవకాశం లేదు మనకి. అంటే అటువంటి అవకాశం బైబిల్ గ్రంథం మనకి ఇవ్వట్లేదు. ఇది అర్థం చేసుకోవాలి. అసలు యూదులు యేసు ప్రభు వారిని చంపడానికి ఆ కారణాల్లో వాళ్ళు 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 దైవ దూషణ అని చెప్తున్నారు. అంటే యూదులకి దైవ దూషణ అంటే చాలా అనేక మందిని దేవుడిగా అన్న వాళ్ళని అనేక మందిని చరిత్రలో వాళ్ళు చంపేశారు. కానీ ఇక్కడ మనం చూస్తే యేసు ప్రభు వారిని కూడా ఆ కారణం, అఫ్ కోర్స్ వాళ్ళకి యేసు ప్రభు వారి మీద ద్వేషం ఉంది, పగ ఉంది. కానీ ఒక రీజన్ ఏం చెప్తున్నారంటే యేసు ప్రభు వారు తండ్రితో సమానంగా చెప్పుకుంటున్నాడు అన్నది యేసు ప్రభు వారికి కూడా చెప్పారు. ఆ 10వ అధ్యాయంలో 30వ వచనంలో మనం చూస్తున్నప్పుడు నేను తండ్రి ఒకే విధంగా ఉన్నాము. ఆ, ఆ, ఇంకా ఇంకా చూస్తే పిలుపుతో మాట్లాడుతున్నప్పుడు కూడా యేసు ప్రభు వారు ఆ చూడండి 14వ అధ్యాయం యోహాను సువార్త 9వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 9వ వచనం. యేసు ఫిలిప్పు, నేనింతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచమని ఎలా చెప్పుచున్నావు? ఆ ఇది కూడా మనకు తెలుసు. పిలుపు ప్రభువా మాకు ఒక్కసారి తండ్రిని చూపించు అని అడిగినప్పుడు యేసు ప్రభు వారు ఇచ్చిన సమాధానం, యేసు ప్రభు వారిని చూస్తే తండ్రిని చూసినట్లే. అంటే వాళ్ళు వేరు వేరుగా లేరు, ఒకటిగానే ఉన్నారు. ఇది మనం ఈ యొక్క సాయంత్రకాల సమయంలో అర్థం చేసుకోవాలి. ఎవరు కూడా యేసు ప్రభు వారి యొక్క దైవత్వాన్ని ప్రశ్నిస్తే మనం సమాధానం చెప్పే విధంగా ఉండాలి. మనం మనం సంపూర్ణంగా ముందు ముందు సిద్ధపరచుకోవాలి. మనకు అర్థం కావాలి, మనం కూడా అర్థం చేసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి మన ప్రత్యక్షత మనకి ఇవ్వాలని అర్థం చేసుకోవాలి. చాలా మంది యూదులు కూడా యేసు ప్రభు వారిని దేవుడిగా నమ్మట్లేదు, ముస్లిమ్స్ నమ్మట్లేదు, యెహోవా సాక్షులు నమ్మట్లేదు, అనేక మంది నమ్మట్లేదు బయటికి. కానీ క్రైస్తవుల్లో కూడా మనం కూడా ఇప్పుడు ముందుకెళ్తే మనం ఇంకొక ఆ, దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ చూడండి, సంఘము 18వ వచనం. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఇది నిజంగా మనం దేవుడు
దైవ ఆయన సంపూర్ణంగా దేవుడు, సంపూర్ణంగా ఈ లోకంలో మానవునిగా జీవించాడు అని మనం కానీ కరెక్ట్ గా అర్థం చేసుకుంటే సంఘానికి శిరస్సుగా ఉంచుతాం మనం. ఆయన అధికారం కింద బ్రతుకుతాం. ఒకవేళ ఆయన అధికారం కింద బ్రతకట్లేదు, లేకపోతే కొలసీలు సంఘం లాగా, లేకపోతే గలతీ సంఘం లాగా కొంతమంది దేవునికి తప్పుడు బోధకులకు ఆకర్షింపబడి వెళ్ళిపోతున్న వాళ్ళు కానీ కనిపిస్తే మనకి, అటువంటి వాళ్ళు దేవుని అధికారం కింద లేరు కాబట్టే, యేసు ప్రభు వారి యొక్క అధికారం కింద బ్రతకట్లేదు కాబట్టే వాళ్ళు దేవుని నుంచి తప్పిపోతున్నారు. కానీ మనం సంపూర్ణంగా దేవుడు యేసు ప్రభు వారిని నమ్మి ఆయన అర్థం చేసుకొని ఆయన ఆయన సన్నిధిలో మనం పాపాలను ఆయన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి, మన గడిచిన వారంలో మనం అర్థం చేసుకున్నాం, మనం పాపాలని ఆ యొక్క అపరాధ భావం నుంచి విడిపించబడేది మార్గం ఒకే ఒక మార్గం. యేసు ప్రభు వారి దగ్గర మన పాపాలన్నీ, తండ్రి దగ్గర, దేవుని దగ్గర మన పాపాలన్నీ ఒప్పుకొని ఆయన సన్నిధిలో విడిచిపెట్టి రక్షణ మార్గంలో మనం ప్రయాణం చేయడానికి ఒప్పుకుంటే, అప్పుడు మనం దేవుని మార్గంలో ఉంటున్నట్లు, క్రైస్తవ జీవితం జీవిస్తున్నట్లు అర్థం. లేకపోతే మనం కూడా ఈ యూదులకు, లేకపోతే యెహోవా సాక్షులకి, ముస్లిమ్స్కి, వాళ్ళకి మనకి ఏమీ తేడా ఉండదు. మనం కూడా దేవుని అధికారం కింద లేకపోతే మనం కూడా దైవత్వం కింద అంగీకరించట్లేదని అర్థం. యేసు ప్రభు వారి దేవుడని, ఆయన ప్రభు అని, ఆయన మన జీవితాల మీద అధికారం ఉందని అంగీకరించట్లేదు. ఎందుకంటే తండ్రి ఆయనకి ఇచ్చాడు అధికారం, ప్రతి అధికారం యేసు ప్రభు వారికి ఇచ్చాడు తండ్రి. చూడండి, ఆయన ద్వారానే సృష్టి జరిగింది. అంత గొప్ప అధికారం యేసు ప్రభు వారి కింద ఉంది. అంటే తండ్రి, యేసు ప్రభు వారు ఒకే విధంగా ఉన్నారు. మనం అర్థం చేసుకుంటే అటువంటి హైరార్కీ లాగా ఏమీ లేదు. కాబట్టి ఇది గాని మనకు అర్థమైతే, దేవుడు ఆయనకి అధికారం ఇస్తున్నప్పుడు, మన జీవితాల మీద అధికారం దేవుడు అనుగ్రహించినప్పుడు, మనం ఎవరం ఆయన అధికారం కాదంటానికి. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది సాయంత్రకాల సమయంలో. మనం ఎవరం ఆయన అధికారానికి ఒక వద్దంటానికి. కానీ మనం ఎంత రెబిలియస్ అంటే, మనలో ఎంత పాపపు స్వభావం ఉందంటే, ఎంత దేవునికి వ్యతిరేకమైన స్వభావం ఉందంటే, దేవుని అధికారానికి ఒప్పుకోం. దేవునికి దేవుని అధికారాన్ని ఇప్పుడు అనేకమైన సంఘాలు దేవుని అధికారం కింద లేవు. ధన మోసంలో, లోకపు మోసంలో భయంకరంగా ఉన్న సంఘాలు అనేకమైన ఉన్నాయి. అనేకమైన కుటుంబాలు దేవుని అధికారం కింద లేవు. అంటే ఏంటి? దేవుడు యేసు ప్రభు వారిని సమస్తం మీద అధికారాన్ని యేసు ప్రభు వారికి ఇస్తే, ఇంకా తీర్పు కూడా యేసు ప్రభు వారికే ఒప్పచెప్పాడు తండ్రి. మనల్ని తీర్పు తీర్చే అధికారం యేసు ప్రభు వారికి ఉంది. ఎందుకు ఉంది ఆ అధికారం అంటే, యేసు ప్రభు వారు సిలువను పొందినంతగా, మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు. కాబట్టి దేవుడు ఆయన్ని హెచ్చించాడని ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఉంది. అంత తగ్గించుకున్న విధానాన్ని బట్టి దేవుడు అంత హెచ్చించాడు ఆయన్ని. సో కాబట్టి మనం ఈ అంటే ఆయన దేవుడైనప్పటికీ కూడా, దేవునితో సమానంగా ఉన్నప్పటికీ కూడా, ఆయన మనల్ని తీర్పు తీర్చే అధికారం సిలువ మరణం ద్వారా ఆయనకి అటువంటి ఆ అధికారాన్ని అంటే దేవుని ప్రేమను చూరుకున్నాడు. ప్రియకుమారునిగా బ్రతికాడు ఈ లోకంలో ఉంటున్నప్పుడు. అటువంటి మార్గం ప్రపంచానికి చూపించాడు ఈ లోకానికి వచ్చి. ఇది మనం ఉదయకాల సమయంలో బాగా అర్థం చేసుకొని, ఈ యొక్క సాయంత్ర సమయంలో బాగా అర్థం చేసుకొని, దేవుని అధికారం కింద బ్రతికి ఆ గొప్ప సంతోషం, సమాధానం అనుభవించాలని పరిశుద్ధాత్మ దేవుని కోరిక. మన సంతోషం, సమాధానాలు అన్నవి ఈ లోక సంబంధమైన వాటి మీద ఆధారపడి లేవు.
మానవులుగా మనకి ఏమనిపిస్తుంది అంటే బాగా చదువుకుంటే, లేకపోతే డబ్బులు సంపాదించుకుంటే, లేకపోతే మంచి ఉద్యోగం సంపాదించుకుంటే మన జీవితం మనం సంతోషంగా బ్రతకొచ్చు అనుకుంటాం. కానీ అది కాదు. నిజమైన సంతోషం, సమాధానం ఇవన్నీ దేవుని మార్గంలో ఉన్నాయి. యేసు ప్రభు వారి ఈ లోకానికి చూపించిన జీవన విధానంలో ఉన్నాయి. దేవుని అధికారం కింద బ్రతికితే అటువంటి జీవితం దొరుకుతుంది. మనకి చూడండి, ఈ లోకానుసారమైనటువంటి ఆనందం తాత్కాలికం, ఆ సంతోషం తాత్కాలికం. ఏదన్నా కొత్త బట్టలు కొనుక్కున్నాం అనుకోండి, కొంత ఒక ఒక రోజు, 2 రోజులు, లేకపోతే ఒక 10 రోజులు, ఆ తర్వాత పోతుంది. కానీ దేవుడిచ్చే సంతోష సమాధానాలు, ఆ జీవితం వేరు. అది సమృద్ధి అయిన జీవితం. అది జీవ జల ధారలు మన లోపల నుంచి పొంగుతాయని ఉంది బైబిల్ గ్రంథంలో. అంటే జీవం అనేది, లైఫ్ అనేది మన లోపల నుంచి, అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో నివసించడం ద్వారా అటువంటి లైఫ్ అన్నది మన ద్వారా బయటకు వస్తుంది. అంటే అనేక మంది బ్రతికే అవకాశం ఉంది, నిత్య జీవంలోకి అడుగు పెట్టే అవకాశం ఉంది. మనం గాని దేవుని ప్రేమని గాని, దేవుని జీవన విధానాన్ని గాని, ఆ క్షమాగుణాన్ని గాని ప్రపంచానికి గాని మనం దేవునికి లోబడ్డం ద్వారా, పరిశుద్ధాత్మ దేవునికి లోబడ్డం ద్వారా, ఇతరులు గాని మన జీవితాల ద్వారా ఆ ప్రేమని, ఆ క్షమాగుణాన్ని చూడగలిగితే వాళ్ళు మారిపోతారు. వాళ్ళ జీ వాళ్ళు అర్థం చేసుకుంటారు. కొంతమంది కాకపోయినా కొంతమంది అయినా అర్థం చేసుకుంటారు. దేవుని చిత్తంలో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఈ రక్షణ పొందుకుంటారో, ఆ ప్రణాళికలో ఉన్నారో వాళ్ళందరూ ఆకర్షింపబడతారు. మనం మనం దేవునికి లోబడ్డం ద్వారా దేవుని అధికారం కింద బ్రతకడం, మన సంఘాలు, కుటుంబాలన్నీ దేవుని అధికారం కింద ఉండాలి. ఆయనే శిరస్సు. చూడండి, ఇంకా ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. అంటే మొట్టమొదటిగా చనిపోయి తిరిగి లేచిన వ్యక్తుల్లో మొట్టమొదటి వాడు యేసు ప్రభువారు. యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచి డైరెక్ట్ గా పరలోకంలో ఈ తండ్రి సన్నిధానానికి వెళ్ళిపోయారు. ఎవరైతే యేసు ప్రభు వారిలో చనిపోతారో వాళ్ళు కూడా అలాగే నిత్య జీవం సంపాదించుకుంటారు. ఎవరైతే యేసు ప్రభు వారిలో బ్రతుకుతారో, జీవిస్తారో, యేసు ప్రభు వారి జీవితం జీవిస్తారో, యేసు ప్రభు వారికి లోబడుతూ, పరిశుద్ధాత్మ దేవునికి లోబడుతూ వాక్యానుసారమైన జీవితం జీవిస్తారో, వాళ్ళు కూడా యేసు ప్రభు వారికి ఎటువంటి జీవితం దొరికిందో, ఎటువంటి భాగ్యం దొరికిందో, దేవుడు ఏ విధంగా ఆయన్ని హెచ్చించాడో అటువంటి హెచ్చింపు దేవుని ద్వారా అంటే దొరుకుతుంది. ఇది యేసు ప్రభు వారి ద్వారా మనకు దొరికినటువంటి గొప్ప జీవితం. అందుకే ఆయన ఆది సంభూతుడు. ఆయన మొట్టమొదటిగా పునరుద్ధానుడై దేవుని సన్నిధికి వెళ్ళాడు. ఇది మనం అర్థం చేసుకుంటూ, ఇది క్రైస్తవ జీవితం అంటే ఇది. ఈ లోకానుసారమైన జీవితం లాంటి జీవితం కాదు క్రైస్తవ జీవితం అనేది. మనం మరణ భయం లేదు క్రైస్తవులకి. ఎందుకంటే మనం చనిపోతే ఇంకా బెటర్ లైఫ్కి వెళ్ళిపోతాం. ఇప్పుడున్న లైఫ్ కన్నా చాలా బెటర్ లైఫ్కి వెళ్ళిపోతున్నాం మనం. దేవుని సన్నిధానానికి, దేవుని దగ్గర బ్రతికే అవకాశం మనకు దొరుకుతుంది. ఇది అర్థం చేసుకోవాలి. ఇది అంత ఈజీగా అర్థమయ్యేది కాదు. లోకానుసారమైనటువంటి ఆలోచనలతో నింపబడిపోయిన మనకి పరిశుద్ధాత్మ దేవుని ప్రత్యక్షత దొరకడం, మనం ఎంత దేవునికి లోబడుతుంటే అంత ఎక్కువగా మనకి ఈ ప్రత్యక్షత దొరుకుతుంది. ఎంత ఎక్కువ బైబిల్ చదువుకుంటూ, ఎంత వాక్యానికి లోబడుతూ ఉంటే అంత ఎక్కువ ఈ ప్రత్యక్షత దొరుకుతుంది. ఇదే మాటలో నేను మారు మనసు పొందని వాళ్ళకి ఇప్పుడు నేను చెబుతున్న మాటలో, ఎవరైతే యేసు ప్రభు వారిని నమ్ముకోలేదో, లేకపోతే ఇంకా క్రైస్తవ్యంలో ఎదగలేదో, చాలా లైట్ గా తీసుకుంటున్నారు క్రైస్తవ జీవితాన్ని, వాళ్ళకి ఇవన్నీ కూడా చా అసలు ఇవన్నీ ఏవో ఫూలిష్ థింగ్స్ లాగా అనిపించవచ్చు, అవివేకంగా అనిపించవచ్చు.
వివేకం లేని మాటల్లాగా అనిపించవచ్చు. చనిపోయిన తర్వాత ఇంకా ఎవరికి తెలుస్తుంది ఏ జీవితం ఉంటుందో, లేకపోతే ఎటువంటి జీవితం ఉంటుందో ఏంటో అన్న ఆలోచనలోకి వెళ్ళిపోవచ్చు. కానీ ఇవన్నీ నిజాలు, బైబిల్ గ్రంథంలో ఉన్నవన్నీ సత్యాలు. అనేక మంది ఈ బ్రతుకుని, ఈ జీవితాన్ని అంగీకరించి దేవుని అధికారం కింద బ్రతికి ఇప్పుడు పరలోకంలో ఉన్నారు. బైబిల్ గ్రంథంలో అనేక మంది జీవితాలు మనకు కనిపిస్తాయి. దేవుని శిష్యులు కావచ్చు, పౌలు భక్తుడు కావచ్చు, మనకి అనేక మంది జీవిత చరిత్రలు తెలుసు. ఈ లోకంలో కూడా అనేక మంది ఆ విధంగా బ్రతికి, యేసు ప్రభు వారి అధికారం కింద బ్రతికి, పరిశుద్ధాత్మ ఈ లోకానికి, ధనానికి, వాటికి లొంగకుండా, తాత్కాలికమైన ఆనందాలకి వాటికి మోసపోకుండా నిత్యమైనటువంటి దేవుని రాజ్యాన్ని పట్టుకున్నారు, దాన్ని వెదికారు. కానీ మనం ఈ యొక్క రాత్రికాల సమయంలో మనం అర్థం చేసుకోవాలి, ఆ జీవితం మనం ఆహ్వానించాలి. చూడండి, ఆ సంఘం అశిరస్సు ఆయన అన్నిటిలో ప్రాముఖ్యం. అంటే ఇంగ్లీష్ లో ఏమంటారంటే ప్రీ ఎమినెన్స్ ఆఫ్ క్రైస్ట్ అని. అంటే ఆయన సుప్రీం పవర్ ఉంది ఆయనకి. అంటే అన్నిటికన్నా ప్రాముఖ్యమైన ఆ శక్తివంతమైనటువంటి ఆ అటువంటి పొజిషన్ ని తండ్రి యేసు ప్రభు వారికి ఇచ్చాడు. అంటే అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఏదైనా ఉందంటే యేసు ప్రభు వారు. అన్నిటికీ సుప్రీం, ఇంకెవరున్నారు? సుప్రీం పవర్ ఒకటి ఉంది అంటే యేసు ప్రభు వారు అయి ఉన్నారు. మనల్ని జడ్జి చేసే అధికారం, ఈ సృష్టి మీద అధికారం, సృష్టించినప్పుడు కూడా ఆయన ఉన్నాడు అన్నది, ఇవన్నీ మనం అర్థం చేసుకొని ఎప్పుడు కూడా యేసు ప్రభు వారిని కేవలం మానవుడిలాగా, ఒక ప్రవక్తలాగా చూడకూడదు. చూస్తే మనకు ఆ మార్గమే అర్థం కాదు. యేసు ప్రభు వారికి మనకు చూపించిన మార్గమే అర్థం కాక మనం మనం నశించిపోయే అవకాశం ఉంది, పెరిష్ అయిపోయే అవకాశం ఉంది. అందుకనే తప్పుడు బోధలు చాలా డేంజరస్. ఈ యెహోవా సాక్షులు అనేవాళ్ళు చాలా డేంజరస్. మనం అసలు వాళ్ళని ఇంటి దరిదాపుల్లో కూడా రానివ్వకూడదు. తప్పుడు బోధకులు అన్న వాళ్ళని ఈ రోజుల్లో ఎక్కువ మంది అయిపోయారు. ఎక్కువ మంది మనకు వాళ్ళు తప్పుడు బోధకులు అని కూడా తెలియదు మనకి. అలాగా తప్పుడు బోధల్ని, లేకపోతే హెల్త్, వెల్త్ గాస్పల్, ప్రాస్పరిటీ గాస్పల్ అని విపరీతంగా తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే మీకు ధనం వస్తుంది, మీకు పెళ్ళిళ్ళు అవుతాయి, మీ ఆరోగ్యం బాగుపడుతుంది, లేకపోతే మీకు మీకు ఉద్యోగాలు వస్తాయి. ఇటువంటి శరీరాశల్ని, శరీరానుసారమైన జీవితం వైపు చూపించి ఆ మనిషికి ఏం అనిపిస్తుంది? ఓకే, ఇవి ఉంటే చాలు కదా, నాకు ఈ సమస్యలు పోతే అయిపోతుంది జీవితం అనిపిస్తుంది. కానీ అసలుది ఇవన్నీ కావు. అసలు లోపల ఉన్న పాపానికి సమస్య, పాపపు సమస్యకు పరిష్కారం అన్నది దొరకదు. వీటి వైపు వెళ్ళి శరీరానుసారమైనటువంటి తాత్కాలికమైనటువంటి ఆనందాల వైపు లాగేస్తే ఏమవుతుందంటే మన పాపం నుంచి విడుదల దొరకదు, పాపం నుంచి బయటపడే అవకాశం దొరకదు, దేవుని క్షమాపణ దొరకదు. ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకొని తప్పుడు బోధలు ఎంత భయంకరమైనది అన్నది మనం అర్థం చేసుకోవాలి. 19వ వచనం, ఆయన యందు సంపూర్ణత నివసింపవలననియు, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకోవాలని వలనని తండ్రి అభీష్టమాయన. చూసారా, తండ్రి ప్రణాళిక ఎలా ఉందంటే ఈ ఏదైతే అంటే నాశన మార్గం వైపు వెళ్ళిపోతుందో ఈ ప్రపంచంలో, సృష్టి అంతా కూడా, వాటన్నిటినీ యేసు ప్రభు వారి ద్వారా సంధి చేసుకొని ఆయనతో సమాధాన పరుచుకోవాలని తండ్రి ప్రణాళిక. అంటే ఏంటి? తండ్రిని అంటే దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి చేరుకునే ఒకే ఒక మార్గం యేసు ప్రభు వారి ఈ లోకంలో జీవించి చూపించిన మార్గం.
అది మనకిక్కడ చెప్తున్నాడు పౌలు భక్తుడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఈ రాత్రికాల సమయంలో చెప్తుందంటే యేసయ్యే మార్గం, ఇంకొక మార్గమే లేదు. చాలా మందికి ఈ బోధ నచ్చదు. యేసు ప్రభు వారే మార్గం అంటారు, అలాగే ఎలాగవుతుంది? అన్ని అందరు చాలా మంది దేవుళ్ళు ఉన్నారు, చాలా మంది నమ్ముకుంటున్నారు, రకరకాల విశ్వాసాల్లో ఉంటున్న వాళ్ళు ఉన్నారు అని చాలా మందికి ఈ బోధ నచ్చదు. ఎందుకంటే అదైనా పర్వాలేదు, ఈ మార్గం అయినా పర్వాలేదు, ఆ మార్గం అయినా పర్వాలేదు, ఎలాగైనా జీవించండి అంటే అందరికీ నచ్చదు. ఎందుకంటే యేసు ప్రభు వారి మార్గం చాలా ఇరుకు మార్గం, ఇరుకు ద్వారం. ఆ ద్వారంలో ప్రవేశించడం, ఆ మార్గంలో ప్రయాణించడం చాలా నేరో వే, అందులో ఇరుకు మార్గం. కానీ ఆ ఇరుకు మార్గమే నిజమైన మార్గం. ఆ ఇరుకు మార్గమే నిత్య జీవానికి నడిపించే మార్గం. మనం మనకు ఆ మార్గం కావాలా? యేసు ప్రభు వారి ఈ లోకానికి వచ్చి చూపించిన మార్గం కావాలా? లేకపోతే మన ఇష్టానుసారంగా జీవిద్దామా? దేవుని అధికారం కింద బ్రతకకుండా మన ఇష్టానుసారంగా బ్రతుకుదామా? ఇది రాత్రికాల సమయంలో మనం అర్థం చేసుకోవాలి. తండ్రి ప్రణాళిక చూడండి. యేసు ప్రభు వారి ద్వారా మాత్రమే ఆయన సంధి చేసుకుంటాడు. ఇంకెవ్వరి ద్వారా ఆయన సంధి చేసుకోడు. అనేక మంది మనుషులు ఆ వాళ్ళు కూడా ఇలా చేయండి అలా చేయండి అని చెప్పేవాళ్ళు, లేకపోతే ఇవి పాటించండి అవి పాటించండి అని చెప్పేవాళ్ళు. దాని ద్వారా యేసు ప్రభు వారిని పక్కన పెట్టి వాళ్ళ వైపు త్రిప్పుకునేవాళ్ళు. యేసు ప్రభు వారి వైపు ప్రజల్ని ఆకర్షించబడే బదులు ప్రజలు చాలా మంది ఈ బోధకుల వైపు ఆకర్షింపబడే వాళ్ళు ఉన్నారు. మనం యేసు ప్రభు వారి వైపు మనం ఆ అవి నశించిపోతున్న వాళ్ళని యేసు ప్రభు వారి వైపు ఆకర్షింపబడేటట్లు మనం చేయాలి, కానీ వాళ్ళని మన వైపు ఆకర్షించబడేటట్లు చేసుకోకూడదు. నేను గొప్పవాడిని, నేను ప్రార్థన చేస్తే ఎట్లా అవుతుంది, లేకపోతే మా సంఘం గొప్పది, లేకపోతే మా పరిచర్య గొప్పది, మిగతావన్నీ ఇలాంటి వాటి వలన ఏమవుతుందంటే యేసు ప్రభు వారిని పక్కన సైడ్ చేసేస్తారు. ఇది మనం ఈ రాత్రికాల సమయంలో అర్థం చేసుకోవాల్సింది. యేసు ప్రభు వారు చూపించిన మార్గాన్ని ఎన్నుకోవాలి. బైబిల్ని పట్టుకోవాలి, వాక్యాలని పట్టుకోవాలి. అంతేగాని ఏ సంఘం మనల్ని దేవుని సన్నిధికి చేర్చలేదు, ఏ బోధకుడు మనల్ని దేవుని సన్నిధికి చేర్చలేరు. యేసు ప్రభు వారు మాత్రమే దేవునితో సంధి చేసే మార్గం చూపించగలరు. యేసు ప్రభు వారు మాత్రమే. ప్రతి సంఘం, ప్రతి పరిచర్య యేసు ప్రభు వారిని శిరస్సుగా అంగీకరించి ఆ విధంగా ఎవరికి వాళ్ళు తగ్గించుకొని యేసు ప్రభు వారిని హెచ్చించాల్సిన అవసరం ఉంది. మనం మరుగుపరచబడాలి. మన పేరు, మన పరిచర్యల పేరు, మన సంఘాల పేర్లు కావు, దేవుని పేరు, దేవునికి మహిమ రావాలి. అది తండ్రి కోరిక. మనం దేవుని చిత్తం చేయడం ద్వారా దేవుని నామం మహింపరచబడుతుంది. మన 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 నామాలు మన ఇవి మహింపరచబడవు. ఒకవేళ పేరు మనకొస్తుంది సొంతంగా అనుకుంటే మనం పరిశీలించుకొని దాని నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది. దేవుని నామం కనపరచబడాలి మన సంఘాల్లో, మన పరిచర్యల్లో, మన బైబిల్ స్టడీస్లో, ఎక్కడైనా సరే దేవుని నామం కనపరచబడాలి. ఆయన అధికారం కింద బ్రతకాలి. ఇది మనం అర్థం చేసుకోవాలి. బైబిల్కి మన జీవితాల మీద అధికారం ఉంది, దేవుని వాక్యానికి మన జీవితాల మీద అధికారం ఉంది. ప్రతి ఒక్క క్రైస్తవుని మీద ఆయన అధికారం ఉంది. ఆయన అధికారానికి లోబడితే దేవుని చిత్తం చేస్తే అప్పుడు దేవుని నామం మన ద్వారా మహింపరచబడుతుంది. అప్పుడు నిజమైన క్రైస్తవ జీవితంలో ఉన్న సంతోష సమాధానాలు మనకు అర్థం అవుతాయి. అది దొరకనంత కాలం నేను ఎంత గొంతు చించుకున్నా, లేకపోతే ఎంత అరిచి చెప్పినా, ఏమైనా సరే అర్థం కాదు. రుచి చూసి తెలుసుకునేది క్రైస్తవ జీవితం. మనం
వ్యక్తిగతంగా అనుభవించేది క్రైస్తవ జీవితం. ప్రతిరోజు వాక్యం చదువుకొని దేవుని మాటలకు లోబడ్డం ద్వారా దొరికేది క్రైస్తవ జీవితం. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈత కొట్టడం నేర్పించాలనుకోండి. మీరు ఈత కొట్టకుండా నేను ఒక పుస్తకం రాసి ఈ విధంగా ఈత కొట్టాలి అని నేను చెప్పాను అనుకోండి, ఆ పుస్తకం చదువుతున్నాం కానీ ఈత కొట్టట్లేదు. పుస్తకం మటుకు చదువుతున్నాం కానీ ఈత కొట్టట్లేదు అనుకోండి, అప్పుడు ఏ ఉపయోగం లేదు కదా. మనం వ్యక్తిగతంగా మనం లోబడాలి, మనం వాక్యం అర్థం చేసుకోవాలి, మనం ధ్యానం చేయాలి ప్రతిరోజు కూడా. ప్రతిరోజు దేవుని మీద ఆధారపడి బ్రతకాలి. అప్పుడే నిజమైన క్రైస్తవ జీవితాన్ని రుచి తెలుస్తుంది. లేకపోతే ఎవరిని చెప్పినా, భక్తుల జీవితాలు మనం చదివినా మనకి ఇన్స్పైరింగ్ గా అనిపిస్తాయి కానీ మనం అనుభవిస్తేనే మనకి తెలుస్తుంది. సో పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి అనుభవం మనకు అందరికీ రావాలని ఈ వాక్యాలు చెప్తున్నాడు. దేవునికి లోబడండి. మన మనందరికి ఆయన శిరస్సు అయి ఉండాలి. తద్వారా మన సంఘాలకి, తద్వారా మన పరిచర్యలకి ఆయన శిరస్సు అయి ఉండాలి. మన దేశాన్ని ఎందుకంటే ప్రపంచానికి శిరస్సుగా యేసు ప్రభువాన్ని ఉంచాడు తండ్రి. కానీ మనం తండ్రి ప్రణాళికలకి అనుగుణంగా వెళ్దామా, వ్యతిరేకిద్దామా? అంటే ఈ దేవుని ప్రణాళికలకు లోబడదామా, సొంత ప్రణాళికలకు లోబడదామా? ఆలోచించుకుందాం. మీకేమన్నా సందేహాలు ఉంటే అడగొచ్చు. మీరేమన్నా ఆ, నేర్చుకున్న ఉన్నా లేకపోతే సందేహాలు ఉన్నా మాట్లాడొచ్చు. అన్న, అంటే లాస్ట్ వీక్ అర్థమైన విషయం బట్టి నేను ఏం చేసిన అంటే ఆ, ప్రార్థించి దేవుడిచ్చే క్షమాపణని యాక్సెప్ట్ చేశాను అనమాట. ఇంతకు ముందు వచ్చిన అంటే ఇంతకు ముందు తెలుసో తెలియక నా ప్రైడ్ వల్ల యాక్సెప్ట్ చేయలేదన్నమాట. ఆ, మళ్ళీ అది క్లారిఫికేషన్ వచ్చింది. మళ్ళీ పాస్ అంకుల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. అప్పటి నుంచి అన్నా మళ్ళీ అది కంప్లీట్ రక్షణ ఆనందాన్ని అంటాం కదా, ఆ, అది అంటే స్టార్టింగ్ వచ్చినట్టు ఇప్పుడు నెత్తి పనిచేస్తలేదు. అంటే ఆ కంప్లీట్నెస్ కానీ అదొక సమృద్ధి, ఆ సంతోషంతో అదొక ఫుల్ఫిల్ గా అనమాట అట్లా ఉంది. సో అంటే ఇదే ఆనందంతో స్టార్టింగ్ లో నడిచినప్పుడు ఆ, అంటే అర్థం కాకుండా అంటే దీన్ని అంటే ఒక ఒక యాక్ట్ లాగా అనమాట. అంటే ఓకే, ఈ టైంలో ప్రార్థించాలి, ఈ టైంలో ఇది, ఈ టైంలో ఇది, ఈ టైంలో అని ఆ, అలా టైమింగ్స్ సెట్ చేసి లేకపోతే ఆ విధంగా అని సెట్ చేసి అటు ఇటు పోయి తప్పిపోయినా అన్న. అంటే నేను ఈ ఉమ్, టైంలో ఉన్నప్పుడు ఈ టైంలో అంటే ఏ, దేవునికి సంపూర్ణంగా ఒక సంబంధంలా కలిసినప్పుడు ఎట్లా అని ఉంటా అంటే ఎక్స్ట్రీమ్ లెవెల్ అయిపోతుంది అనమాట. ఉమ్, అంటే అప్పుడు నా ప్రార్థనలు ఎట్లున్నాయంటేనేమో ఎప్పుడు నాకు క్యాన్సర్ ఇస్తావు దేవా, లేకపోతే క్యాన్సర్ ఇస్తావా, లేకపోతే ఇట్లా తీసుకోపోతావా, అంటే ఎప్పుడెప్పుడు చనిపోయి వెళ్ళిపోవాలా అన్నట్టుగా అలా ఉంటది అనమాట. సో ఈ టైంలో ఇవన్నీ ప్రార్థించేవన్నీ కాదు నేను, ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ. సో ఇప్పుడు కూడా ఏంటంటే మళ్ళీ అదే ఆ ఎక్స్ట్రీమ్ లెవెల్ వస్తుంది. అంటే ఈ ఎక్స్ట్రీమ్ లెవెల్ అనేది నేను మళ్ళీ నా సొంత ఆలోచనలతో నింపుకుంటున్నానా, లేకపోతే మళ్ళీ ఆ యాక్ట్స్ అంటే ఈ విధంగా అని పోకుండా ఉండడం కరెక్టా తప్ప అనే డౌట్ అన్న. ఉమ్. అంటే ఆ అంటే డౌట్ పడాల్సిన అవసరం లేదు. అంటే దేవుడు ఎలా నడిపిస్తే అలాగా ఫాలో అవడం అన్నది క్రైస్తవ జీవితం. సో మనం ఇమోషన్స్ అన్నవి డామినేట్ చేయకూడదు ఎప్పుడు కూడా క్రైస్తవ జీవితంలో. లాస్ట్ వీక్ కూడా మనం అది అర్థం చేసుకోవడం, ఇమోషనల్ గా ఆ మనం డ్రైవ్ అయిపోతాం. అంటే ఈ శరీరానుసారమైన జీవితంలో మెయిన్ డేంజర్ ఏంటంటే ఇమోషనల్ గా డ్రైవ్ అయిపోవడం. అంటే ఒక్కొక్కసారి ఎక్కువ ఆనందం రావడం, లేకపోతే డల్ అయిపోవడం. ఇటువంటివన్నీ కూడా స్పిరిచువల్ లైఫ్ కి సంబంధం ఉంటుంది. స్పిరిచువల్ లైఫ్ ఎలాగ ఉంటుందంటే చాలా నెమ్మదిగా, సమాధానంగా, ఏ పరిసరాలు ఎంత మనకి అంటే అనుకూలంగా లేకపోయినా సరే మనమేమి శాంతి సమాధానాలు కోల్పోం. స్టేబుల్ మైండెడ్ గా ఇలా ఉండేది స్పిరిచువల్ లైఫ్ అంటే క్రైస్తవ జీవితంలో
పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులో దొరికే క్రైస్తవ జీవితంలో ఆ లైఫ్ ఉంది, ఆ స్టేబుల్నెస్ ఉంది. అంటే నెమ్మదిగా స్టేబుల్గా, అంటే ఒకేసారి మనం ఆ ఒకేసారి ఏదో డ్రైవ్ అయిపోం, ఒకేసారి ఉప్పొంగిపోం. ఈవెన్ ఒకసారి క్రిస్టియానిటీలో కూడా అటువంటి బంప్ వచ్చింది. అంటే కరిస్మాటిక్ బంప్ అంటారు దాన్ని. అంటే ఈ కరిస్మాటిక్స్ అనేవాళ్ళు అటువంటి ఇమోషనల్ డ్రైవ్ని తీసుకొచ్చారు. వాళ్ళు ఎలాగంటే ఎక్కువ ఆ, ప్రార్థన చేసేటప్పుడు పెద్ద పెద్దగా ఏడ్చి ప్రార్థన చేయాలని, లేకపోతే ఆ, బాగా మన ఇమోషన్స్ అన్ని బయట పెట్టాలని, ఇలాగా కొన్ని తీసుకొచ్చి. కానీ యాక్చువల్ గా క్రిస్టియానిటీ అఫ్ కోర్స్ ఒక్కొక్కసారి అలాగా, అఫ్ కోర్స్ మన ఇమోషనల్ బీయింగ్స్మే, మనలో భావాలు భావోద్రేకాలు ఉంటాయి. కానీ వాటిని బట్టి క్రైస్తవ జీవితం లేదు, దాని ద్వారా క్రైస్తవ జీవితం నడిపించబడట్లేదు. ఇప్పుడు కూడా కరిస్మాటిక్ బంప్ ఉంది. అనేక మంది అలాగా పరిశుద్ధాత్మ దేవుని నింపుదల అనుకునే వాళ్ళు, లేకపోతే కేకలేస్తేనే పరిశుద్ధాత్మ దేవుడు అనుకునే వాళ్ళు, అటువంటివి ఉన్నాయి. కానీ మనం ఇమోషనల్ డామినేషన్ అన్నది లేదు క్రైస్తవ జీవితంలో. ఇమోషన్స్ డామినేట్ చేయవు. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు, పరిశుద్ధాత్మ దేవుని స్వరము, బైబిల్ వాక్యం మనల్ని డామినేట్ చేయాలి, మనల్ని నడిపించాలి. అక్కడ బ్యాలెన్స్ ఉండాలి క్రైస్తవ జీవితంలో. అందుకనే మనం ఒకరోజు ఎక్కువలాగా ఒకరోజు డల్ అయిపోయి అట్లా లేదు క్రైస్తవ జీవితం. స్టేబుల్ గా ఎప్పుడు యేసు దేవునితో ఉండాలి, అంటే ఎప్పుడు దేవునితో నడిపించబడాలి. పాటలు పాడుతూ ఉండొచ్చు, లేకపోతే నడుస్తూ ఉన్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, కానీ స్టేబుల్ గా ఉంటది. ఒకేసారి మనం ఏదో దేవుణ్ణి అంటే అఫ్ కోర్స్ ఇమోషన్ వస్తుంది, ఇమోషన్ కూడా వర్క్ అవుతుంది, కానీ ఇమోషన్ డామినేట్ చేయదు. అంటే ఒకసారి ఆనందంగా ఉండి ఒక్కోసారి డల్ అయిపోయి అలా కాదు. ఏ పరిస్థితుల్లో అయినా స్టేబుల్ గా ఉండేది క్రైస్తవ జీవితం. ఏమన్నా హెల్ప్ అయిందా తమ్ముడు? అవునన్నా. అంటే ఆ, అంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేసిందే అదే అన్నమాట. అంటే ఉమ్, దీనిలో ఇంకోటి ఏం థింగ్ అవుతుందంటే అన్న, అంటే ఈ స్టేబుల్నెస్ లోనే, అంటే ఇది మన, అంటే ఇదే స్టేబుల్నెస్ ఉంటుంది అన్న మీరు చెప్పిన ప్రకారంగా. ఇదే అవును, స్టేబుల్నెస్ గా మూవ్ అవుతున్నా సరే మధ్యలో ఈ యాక్ట్స్ వస్తాయి కదన్న. అంటే వీటిని యాక్ట్స్ అన్నట్టు నేను అనట్లేదు. అంటే అవును. అంటే ఉమ్, నిజంగా మనం దేవునిలో ఉంటున్నప్పుడు, దేవుని చేత నడిపించబడుతున్నప్పుడు అననుకూల పరిస్థితులు చాలా ఉంటాయి, ఎక్కువైపోతాయి. అంటే మనల్ని దేవుని నుంచి దూరం చేయడానికి సే మన శరీరమే మనకి సహకరించదు, లోకం సహకరించదు. ఆ అలాగా వ్యతిరేకమైన పరిస్థితులు అనేక ఉంటాయి. కానీ ఆ ఎఫెక్ట్ మన మీద పడకుండా దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. అంటే మనం సంపూర్ణంగా దేవుని నమ్మినప్పుడు, దేవునిలో ఉంటున్నప్పుడు ఏ పరిస్థితి అయినా దేవుడు అనుకూలంగా మార్చుకోగలడు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదో మనం దేవునిలో ఉంటున్నాము, మన పని మనం చేసుకుంటున్నాము, సడన్ గా ఏదో పరిస్థితి, అంటే మన ఇంట్లో వాళ్ళే మనకు వ్యతిరేకం అయిపోవచ్చు, లేకపోతే మన సొంత వాళ్ళే మనకు వ్యతిరేకం అయిపోవచ్చు ఒక్కొక్కసారి. కానీ దాని నుంచి మనం డిస్టర్బ్ అయిపోకూడదు. ఎలాగా? అఫ్ కోర్స్ నేను ఈజీగా చెప్తున్నాను, ఎందుకంటే నాకు కొంచెం అనుభవం ఉంది కాబట్టి ఈజీగా చెప్పగలుగుతున్నాను. ఒకవేళ ఫస్ట్ టైం అయితే మనం ఫంబుల్ అయిపోయి అటు ఇటు ఊగిపోయే అవకాశం ఉంది. కానీ మనం బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది ఏంటంటే, మనం పోరాడేది లోక సంబంధులతో కాదు, మనం పోరాడేది ఫ్లెష్ బ్లడ్తో కాదు. ఒక మనం మన భార్యతోనో భర్తతోనో, లేకపోతే పిల్లలతోనో, లేకపోతే తల్లిదండ్రులతోనో, అత్తగారితోనో, లేకపోతే మామగారితోనో, వాళ్ళతో వీళ్ళతో పోరాడట్లేదు. మనం ఎవరితో పోరాడుతున్నాం అంటే అన్ ఆత్మ సంబంధమైనటువంటి ఆ స్పిరిట్స్ తో, అంధకార సంబంధమైన స్పిరిట్స్ తో పోరాడుతున్నాం. అంటే వ- ఎవరైతే మనకు వ్యతిరేకంగా ఉంటున్నారో వాళ్ళ వెనకున్న స్పిరిట్స్ ని చూడాలి, లేకపోతే వాళ్ళ వెనకున్నటువంటి ఆ డార్క్నెస్ ని, అంధకారాన్ని చూడాలి. కానీ వాళ్ళని మనం చూసి వాళ్ళ మీద తగు పెట్టుకోవడం, లేకపోతే వాళ్ళని తిట్టడం, వాళ్ళని కొట్టడం చేయడానికి లేదు.
మనం ఆ పరిస్థితిని బట్టి కూడా దేవుణ్ణి స్తుతించాలి. ఇటువంటి పరిస్థితి నా జీవితంలో ఎందుకు తీసుకొచ్చావో, మనకిప్పుడు అర్థం కాకపోవచ్చు ఆ పరిస్థితి. కొంతకాలం తర్వాత మనకు అర్థం అవుతుంది, ఓహో నేను ఇంకా బలపడడానికి, విశ్వాసంలో ఎదగడానికి ఆ పరిస్థితి వచ్చిందని ఆ తర్వాత అర్థం అవుతుంది మనకి. సో కాబట్టి పరిస్థితుల్ని మనం ఏం చేయాలంటే, ఏ పరిస్థితి వచ్చినా అఫ్ కోర్స్ బాధ అనిపించవచ్చు, లేకపోతే అవి గుర్తుకు రావచ్చు. ఇవన్నీ అవి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే వాక్యాన్ని మెడిటేట్ చేయాలి. ఇటువంటి పరిస్థితుల్లో యేసు ప్రభు వారు ఎలాగ రియాక్ట్ అయ్యాడు అన్నది ఆలోచించాలి. అలాగే దేవుని మీదే ఆధారపడి ఉన్నప్పుడు సులువుగా ఈ ఈ పరిస్థితులన్నీ ఈజీగా మన పరిస్థితుల నుంచి దాటేస్తూ ఉంటాడు యేసు ప్రభు వారు, దేవుడు. ఇంత ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయని మనం అనుకోం, కానీ యేసు ప్రభు వారిలో ఉంటున్నప్పుడు ఆ పరిస్థితులన్నిటి గురించి అలాగా తీసుకెళ్ళిపోతాడు. ఆ పరిస్థితులు ఉంటాయి, ఉంటూనే ఆ మధ్యలో నుంచి ఈజీగా తీసుకెళ్ళిపోతాడు దేవుడు. మనం దేవుణ్ణి నమ్మితే, మనం రియాక్ట్ అవ్వకుండా ఉంటే, మనం వాళ్ళని తిట్టి వాళ్ళని కొట్టి లేకపోతే మనం రియాక్ట్ అవ్వకుండా ఉంటే, దేవుడికి హ్యాండ్ ఓవర్ చేస్తే దేవుడు డీల్ చేస్తాడు. ఇది అర్థం చేసుకోవాల్సింది. మనం వాటినే మెడిటేట్ చేస్తూ ఉంటే దేవునికి దగ్గర అవ్వలేము. ఆ పరిస్థితులను పట్టించుకోకూడదు. ఇప్పుడు ఏదైనా, ఏ పరిస్థితి అయినా తాత్కాలికమే అని అర్థం చేసుకోవాలి. రోమిల్కు రాసిన పత్రిక మనం ధ్యానం చేస్తున్నప్పుడు అప్పుడు మేము ధ్యానం చేసాం ఏంటంటే, ఈ శ్రమలు అన్నవి పౌలు భక్తుడు, పరిశుద్ధాత్మ దేవుడు శ్రమల్ని దేంతో పోల్చాడంటే, ఆ యొక్క ఆ, మ- స్త్రీలు గర్భ ఆ యొక్క ప్రసవించినప్పుడు పెయిన్స్ వస్తాయి కదా, ఆ యొక్క ఆ పెయిన్స్ తో పోల్చాడు, ఆ ప్రసవ వేదనతో పోల్చాడు. ఎందుకు పోల్చాడంటే తాత్కాలికం. ప్రసవ వేదన అనేది ఆ బిడ్డ పుట్టినంత వరకే, డెలివరీ అయిపోగానే పెయిన్ అంతా పోతుంది. ఆ పిల్లవాడిని చూడగానే మొత్తం అంతా తల్లి మర్చిపోతుంది. అలాగే మనకు కూడా శ్రమలు ఉండొచ్చు, కానీ ఒక్కసారి దేవునిలో ఆ శ్రమల్లో గుండా వెళ్ళిన తర్వాత మనకి అవేమీ గుర్తుండవు. మనం ఇంకా ఎదుగుతాం ఆత్మీయంగా ఆ శ్రమలను బట్టి. సో ఈ ఏజ్ లో లేకపోతే ఈ టైంలో మనకు అర్థం కాకపోవచ్చు. మనం ఏం చేయాలంటే, ఎటువంటి కఠిన పరిస్థితి వచ్చినా, వ్యతిరేక పరిస్థితి వచ్చినా దేవుడు చూసుకుంటాడు, దేవుడు ఈ పరిస్థితి నుంచి నన్ను తప్పించగలడని ఫస్ట్ నమ్మాలి. అదే విశ్వాసం. నమ్మి దేవుని మీద ఆధారపడాలి. మనం ఆ పరిస్థితిని బట్టి మనం రియాక్ట్ అవ్వకూడదు. ఇది నేర్చుకోవాలి. థ్యాంక్ యూ. ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థన చేస్తే ముగించుకుందాం. మహోన్నతుడ, మహాగణుడ, సర్వాధికారి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభు. ఈ సాయంకాల సమయంలో తండ్రి మరి కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15 నుండి 20 వచనాలు తండ్రి మరి మేము ధ్యానించుకుని ఉన్నాం ప్రభు. మరి ఏ విధంగా తండ్రి మరి మీరు యేసు ప్రభుకి ఎటువంటి అధికారాన్ని ప్రభు ఇచ్చి ఉన్నారు తండ్రి, దాన్ని వివరంగా నాయన మాకు ముందు ఉంచి ఉన్నారు ప్రభు. అయా నాయన మరి మీరు తండ్రి మరి సమస్తమునకు నాయన మరి ఆది సంభూతుడై ఉన్నారు ప్రభు. అయా నాయన మరి ప్రతిదీ కూడా తండ్రి, అది భూలోకమందున్నదైనను ఆకాశమందున్నదైనను ప్రతి దాని మీద నాయన అధికారం కలిగి ఉన్న గొప్ప సర్వశక్తిమంతుడివై నీవు ఉన్నావు ప్రభు. అయా నాయన మరి మీరు దేవుడా కాదా అనే ఒక చిన్న అవిశ్వాసం కూడా నాయన మరి మా హృదయంలోనికి రాకుండా తండ్రి, సంపూర్ణంగా మీ యొక్క అధికారానికి ప్రభు మరి మేము లోబడి జీవించే కృప మా అందరికీ దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. అయా నాయన మరి మీ యొక్క అధికారంలోనే తండ్రి మా యొక్క సంఘము, మా సంఘ పరిచర్య, మా యొక్క గృహాలు, మా యొక్క వ్యక్తిగత జీవితాలు ప్రభు నడిపింపబడులాగున సహాయం దయచేయండి తండ్రి. అయా నాయన మరింత ఎక్కువగా నీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ తండ్రి, మీరు ఏమై ఉన్నారో, మీ యొక్క గుణ లక్షణాలు ఏమై ఉన్నావో నాయన మరి వాటిని ధ్యానించుకుంటూ మీ యొక్క అత్యున్నత శక్తి మీద నాయన మరి మేము ఆధారపడగలిగే కృప మాకు దయచేయండి ప్రభు. అయా నాయన మరి ఈ యొక్క సృష్టి అనేది ప్రభు మీరు లేకుండా కలగలేదు ప్రభు. అయా సృష్టిలో నాయన మరి మేము కూడా ఉన్నటువంటి వారం తండ్రి.
అయా నాయన ప్రతి దాని మీద తండ్రి మీకు అధికారం ఉంది. మమ్మల్ని తీర్పు తీర్చడానికి కూడా మీకు అధికారం కలిగి ఉన్న వాడవని అయా నాయన మరి మేము గ్రహించుకుంటూ తండ్రి ఈ లోకంలో జీవించుచుండగా నాయన మీ యొక్క అధికారానికి తండ్రి మరి మేము లోబడి ప్రతిదీ నాయన మీ హస్తానికి అప్పజెప్పుకొని సంపూర్ణ విశ్వాసంతో నాయన మరి ప్రతి పరిస్థితిని అయా మీరు చక్కబెట్టగలరు అని ప్రభు విశ్వసిస్తూ నాయన సంపూర్ణంగా తండ్రి మరి మీకు అప్పచెప్పుకొని ప్రభు మీలో సమాధానంగా నాయన జీవించగలిగే గొప్ప కృప మా అందరికీ దయచేయమని సమస్తమైన మహిమ గంత ప్రభావం మీకే చెల్లించుకుంటూ యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అమ్మాయి